నెలలు ప్రెగ్నెంట్ ఉన్న ఆమెని ముక్కలు ముక్కలు కట్టేసి మూసి నల్ల పడేసి ఇట్లా ఇన్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి అంటావు? ఆయనదే తప్పంటావు? వదిలేయాలి, లేకపోతే ఇష్టం లేకపోతే వదిలేయాలి. ఎందుకు చంపాలి? తప్పు కదా అది. అందులోనూ లవ్ మ్యారేజ్ చేసుకొని మరి అదే లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వానికి బుద్ధి ఉండాలి అసలు. అట్లాంటప్పుడు చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవాలి? మ్యారేజ్ చేసుకోవద్దు, వదిలేసేయాలి. అంటే ప్రేమించి ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇలా చేయడం కరెక్టే అంటారు? అంటే ఫస్ట్ కూడా ఒకసారి అబార్షన్ చేయించినాడంట, సో ఇది సెకండ్ టైం అయ్యేసరికి 5 months ప్రెగ్నెంట్ ఆమెని ముక్కలు ఆయన కూడా అదే శిక్ష చేయాలి. నేను ఓపెన్గా చెప్తున్నా, ఎక్కడ చెప్పమన్నా చెప్తాను నేను. ఎలాంటి శిక్ష చేయాలంటారు? అది ఘోరంగా వేయాలి. నడి రోడ్డు మీద షూట్ చేసినా పర్వాలేదు అక్క. అంటే చాలా మంది అంటున్నారు, అంటే నా చుట్టుపక్కల నేను కొంతమందిని బయట అడిగితే ఆ అమ్మాయి ఏ తప్పు చేసి ఉంటే ఆయన అట్లా నరికేసి ఉంటాడు అని కూడా మాట్లాడుతున్నారు. గర్ల్స్ అట్లా వాళ్ళకేం చెప్తాం? ప్రెగ్నెంట్ ఉన్న ఆమె ఆయన అని ఇష్టపడి వచ్చిన ఆమెని ఎట్లా చూసుకోవాలి? ఆయన నమ్మి వచ్చింది, అట్లాంటప్పుడు నువ్వు నమ్మి వచ్చినప్పుడు చూసుకోవాలి. లేదు ఆమె అట్లా చేస్తే వదిలేసాను నువ్వు, కానీ అతి ఘోరంగా చంపొద్దు. ఘోరమా కాదు? ఒక ఇంటి ఆడపిల్ల నిన్ను నమ్మి వచ్చింది, నువ్వు ఎంత బాగా చూసుకోవాలి? వాళ్ళ అమ్మ నాన్నని వదిలిపెట్టి వాళ్ళ ఇంట్లో తోడగొట్టిన వాళ్ళు అందరు ఉంటారు, చుట్టాలు ఇట్లా అందరిని వదిలిపెట్టి వచ్చింది, నువ్వు ఎట్లా చూసుకోవాలి? అమ్మా అది కూడా అంటే ఆల్రెడీ ఒక అబార్షన్ చేయించి ఇంకోసారి 5 నెలలు ఉండగా ముక్కలు ముక్కలు కట్ చేసి ఆ మొండాన్ని ఇంట్లో పెట్టుకొని మరి ఇంత సైకోయిజంగా ఎందుకు మారుతున్నారంట? ఒకరు అంటే ఒకరు చేస్తూనే ఉన్నారు అట్లా. అప్పటి నుండి లేదు, ఇప్పుడే వస్తూనే ఉన్నాయి అట్లా. ఫస్ట్ ఎప్పుడైతే ఒకరు చేసిర్రో అప్పటి నుండి అట్లనే చేసేది ఉండే. వాడిని కూడా వదలొద్దు అసలు. అంటే ఈ మధ్య చాలా వరకు అంటే సంబంధం లేకోకుండా భార్యని భర్త, భర్తను భార్య, ప్రియుడి కోసం భర్తని భార్యని ఇలా చంపడాలనేవి చాలా కామన్ అయిపోతున్నాయి. అంటే దేనికి కారణం ఏంటంటావు? ఫోన్లా, మొబైల్లా, సినిమాలా ఏంటంటే? ఫోన్లో అంటే కామన్గా ఎవరో ఒకరు ఫోన్ మాట్లాడతారు, వీళ్ళకి డౌట్ వస్తుంది అబ్బాయి వాళ్ళకి. అబ్బాయిలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అమ్మాయి వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి కదా. అండర్స్టాండింగ్ లేకపోతే ఇట్లా అవుతుంది. సో వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు అమ్మాయిలు ప్రేమించే అమ్మాయిలకి ఏం చెప్తారు మీరు? అంటే ప్రేమించి ఇల్లు వదిలేసి వచ్చే అమ్మాయిలకి ఏం చెప్తారు? అదే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఇష్టపడిన వాళ్ళు చేసుకుంటారు కదా. అది మన దాంట్లో మనకేమో సంబంధం ఉండదు. అబ్బాయిలను సెలెక్ట్ చేసుకునే దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంట్లో ఇద్దరిని ఒప్పియాలి. అక్కడ అమ్మ నాన్నని ఒప్పియాలి, ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్నని ఒప్పియాలి. ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ఒపీనియన్ అయితే అదే. చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది పక్కా. అప్పుడు మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఒప్పించి చేసుకునేది సెక్యూరిటీ ఉంటుంది కదా. చేసుకోకుండా ఏదో గుడిలో పోయి చేసుకున్నాం, ఆడ గోపురాలు వేసుకున్నాం, ఇంట్లో వేసుకున్నాం, అందులో వేసుకున్నాం, అది కాదు. నలుగురిని పెట్టి చేసుకునేది అదే గొప్ప. అడుగుతారు వచ్చి, ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు ఏంది అని కదా. సో ఇట్లా సంబంధం లేకుండా ఉన్నాయంటే ఇట్లాంటి అరాచకాలు జరుగుతాయి. అప్పుడు దేనికి అమ్మ నాన్న ఇటు రారు అటు రారు. ఏంటంటే అమ్మ నాన్నకు ఒక ఏడుపు ఒక్కటే మిగులుతుంది, నా బిడ్డ పోయింది, నా కొడుకు పోయిండు అని వాళ్ళు ఏడుస్తారు, ఇక్కడ వీళ్ళు ఏడుస్తారు, అంతే తప్ప ఇంకేం లేదు కదా ఆడ కదా. నేను చెప్పింది నిజమా అబద్ధమా? మ్యారేజ్ అనే రిలేషన్స్లో, మ్యారేజ్ అనే కాదు ఏదైనా లివ్ ఇన్ అయినా ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించాలి, దీని తర్వాత ఏమైంది అనేది ఆలోచించాలి. సో వాళ్ళు ఏంటంటే అంటే జనరల్గా కూర్చుని మాట్లాడుకుంటే 90% ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోతాయి. బట్ ఆ కూర్చుని మాట్లాడుకునే టైం ఎవరు ఇచ్చుకోక ఇదంతా జరుగుతుంది. ఆ రిజల్ట్ అనేది ఇలానే ఉంటుంది. మరి అంటే పెద్దలు కుదిర్చిన సంబంధంలో అండర్స్టాండింగ్ ఉండదు అని చెప్పి లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తున్నారు. మరి ఇంత అర్థం చేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అసలు? అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని కాదు, అది రిలేషన్ బట్టి ఉంటుంది. అది కపుల్స్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అదే చెప్పా కదా, కమ్యూనికేషన్ గ్యాప్ అది ఉన్నంత వరకు ఎవరేం చేయలేరు. ఆ గ్యాప్ అనేది ఆ మధ్యలో లేకపోతేనే బెటర్. మరి అంత దారుణం చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? అది లీగల్గా మన కాన్స్టిట్యూషన్లో ఎలాంటి శిక్షలు ఉన్నాయో అలాంటివే పడతాయి.
ఈ హత్యకి అనుమానమే కారణం అంటారా? ఈ హత్యకి కేవలం అనుమానమే కారణం అంటారా? అనుమానమా? అనుమానించారు అని చెప్పేసి అంటే భార్య మీద అనుమానంతో ఇదంతా జరిగిందని చెప్తున్నారు. లేదు, అనుమానం ఒక్కటే కారణం అవ్వకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో వాళ్ళకి సరిగా పడట్లేదు. అంటే యాక్చువల్లీ నేను విన్నదాని ప్రకారం ఏంటంటే ఆవిడ పెళ్ళైన 2 months తర్వాత ప్రెగ్నెంట్ అయిందన్నారు. అంటే అంత తొందరగా ప్రెగ్నెంట్ అంటే అంతకుముందే ప్రెగ్నెంట్ అయితే తప్పక పెళ్లి చేసుకున్నారా ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. మాటలు ఇలాంటి విషయాల గురించి ఏం చెప్తావు? సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి ఏంటంటే ఇవన్నీ తొందరపాటు నిర్ణయాలని చెప్తా. ఎందుకంటే అతను చంపడం వరకు వెళ్ళాడంటే అతను నార్మల్లీ సీరియల్ కిల్లర్ కాదు. చంపడం వరకు వెళ్ళాడంటే అతని మెంటల్ కండిషన్ సరిగా లేదు. భార్యది కూడా ఏమన్నా మిస్టేక్ ఉందనుకోవచ్చా? భార్యది అది పెద్దగా తెలియదు. ఎందుకంటే ఆ భర్త గురించే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. భార్య గురించి పెద్దగా డీటెయిల్స్ తెలియదు. ఆవిడకి 21 years అనే తెలుసు అంతే. ఆ ప్రెగ్నెంట్ అని తెలుసు అంతే. మొత్తం చూసినా అయితే ఫస్ట్ ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్ట వాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంత నమ్మకం లేనోడు అసలు ఫస్ట్ ఎందుకు ప్రేమించిండు? వాడు నమ్మకం పెట్టే ప్రేమించి తల్లిదండ్రుల నుంచి ఎడతీసి తీసుకొచ్చినావుగా. వాళ్ళు నచ్చలేదు మేము ఏమన్నా కూడా చేసుకున్నావుగా. చేసుకున్న సన్నాసివి నీకు మధ్యలో అనుమానం ఎట్టొచ్చిందిరా? నీకు అనుమానం వచ్చి సంపటానికి చేసుకున్నావా? ఎడతీసి తల్లిదండ్రుల నుంచి అంతేగా. ఎడతీసి తీసుకొచ్చుకున్నావు, కడుపు చేసినావు, చేసుకున్నావు. మళ్ళీ మధ్యలో నీకేం పుట్టింది? ఏం మాయరోగం పుట్టింది? తీసుకొచ్చినావు, చేసుకున్నావు, బాగానే చూసుకున్నావు, కడుపు అయింది. ఒకసారి కడుపు అయితే తీపిచ్చినావు, మళ్ళీ రెండోసారి కడుపు అయితేనేమో ఈ ఎలపంచి చేసుకున్నాక తల్లిదండ్రులు వద్దా అండి? తల్లిదండ్రులతో మాట్లాడొద్దు అన్నాడంట. వాళ్ళకన్నా బిడ్డ అయితే కావాలి కానీ వాళ్ళ అమ్మ నాన్నలతో బిడ్డతో మాట్లాడొద్దు. నువ్వైతే మేము మీ అమ్మ నాన్నలతో ఉంటావా? ఇవన్నీ చేసినావు. సరే నిన్ను నమ్మి వచ్చింది ఆడది. నిన్ను నమ్మి వచ్చినప్పుడు నువ్వేం చేసినావు? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వినదుగా. నువ్వు అమ్మ నాన్నకు అడిగి పోకుండా ఉందిగా. అన్నీ జరిగినాయిగా. జరిగినాక నీకు మధ్యలో ఏం పుట్టిందిరా? మళ్ళీ దాన్ని ఎందుకు చెప్పినావు? ఏమిటి చెప్పను? ఏం పదాలు పుట్టింది నీకు? మళ్ళీ మధ్యలో అనుమానం వచ్చిందంట. ఏడా మన పంజాగుట్ట కాల్ సెంటర్లో కూడా పనిచేసిందంట ఆ పాప. ఆడ చేసినాకనే అనుమానం వచ్చి కోసిండంట. రెక్కలకు కాళ్ళకు కోసిండంట, తలకాయ కోసిండంట, చేతులకు కోసిండంట. అంత కర్కసంగా చేయటానికి నీకు మనిషి ఎట్టొప్పింది? నువ్వు మనిషికి పుట్టినావా గొడ్లకు పుట్టినవా? నిన్ను కూడా ఒక తల్లిగా కన్నది. నీకు నచ్చకపోతే వదిలేరాదు. దాని తల్లింటి అది బతుకుద్ది. నీ ఇంట్లో నువ్వు బతుకు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, అది ఇంకో పెళ్లి చేసుకుంటుంది. చెరవ పెళ్లి చేసుకో, మళ్ళీ చెరవ కొంప ముంచుతుంది. కానీ చంపే అంత పని ఏముంది? చంపాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు నేను చూసి ఇంకొకటి నేర్చుకుంటాడుగా. ఇయ్యగా జరిగేది. ఇప్పుడు నువ్వు దాన్ని చంపి నువ్వు మళ్ళీ అనుమానాలు. ఇప్పుడు ముందర నన్ను ప్రేమించింది ఎట్టనే తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చింది. నన్ను ప్రేమించింది ఇంకొకటి ఎందుకు ప్రేమిస్తుందని ఈడు పుర్రెలో పుట్టింది. ఇప్పుడు జరిగేది అయ్యేగా. ప్రాణానికైనా మగవాడికైనా ఇప్పుడు జరిగే ప్రేమలు అయ్యేగా. మా రోజుల్లో వాళ్ళకి ఏడున్నాయి. అదే అనుమానం పుట్టిందేమో వాడికి. మాయరోగం అదే పుట్టిందేమో. అదే పుట్టి అల్పం చేసిండు, కోసిండు. ఏడికాడికి రంపం పెట్టి కోసిండు. నేను కూడా చూసిన. చెబుతాను కోసిండు, రంపం తెచ్చుకుండు అంటాడు. మనుషులకు కాదు గొడ్లకు పుట్టిండో మరి వాడికి ఏం మాయరోగం పుట్టిందో. కోసిండు, కోసి సంచిలో పెట్టుకొని మన బ్యాగులో పెట్టుకొని తీసుకోపోతాడు. సీసీ కెమెరాల్లో కానొచ్చింది. వాళ్ళమ్మను కూడా చూసింది నేను. ఆమె కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఏం పుట్టింది? ఆమెకు ఒక బిడ్డే ఉందిగా. చెప్పొచ్చుగా కొడుక్కి. మరి చేసుకునేటప్పుడే ఇష్టం లేదని చెప్పాలి, వద్దని చెప్పాలి. ఖచ్చితంగా కూర్చోవాలి, వద్దని చెప్పాలా. చేసుకునేటప్పుడే బాగానే పుట్టేవాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. రోగాలు పుట్ట ఇట్ట చంపటం, ఇట్ట మీడియాలు వాడి జీవితం నాశనం చేసుకోవటం, దీని భూమి మీద లేకుండా చేశా. మళ్ళీ ఒక ఆడదేమో ఉంచుకున్నోడు కోసం మొగుడిని చంపి రమ్ముల్లో పెడుతున్నారని అడుగుతున్నా. మరి ఇప్పుడు ఆడదాన్ని కోసి చంపేసిండుగా. ఈయన ఏం చేయాలా? మరి అందుకే మన గవర్నమెంట్ పట్టుకొని శుభ్రంగా దీన్నైనా కానీ వాడినైనా కానీ చంపిన వాళ్ళు మాత్రం తాట తీయాలన్నమాట. తాట కదా ఉరే చేయాలా. ఏస్తే కానీ భయం వద్ద మన సమాజం మారుద్ది. వీడిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు, ఇంకొకరు చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ సంఘటన చూసినాక ఒక్కొక్క ఆడపిల్లకి నేను చెబుతున్నా, సిగ్గుంటే అమ్మకాయకు పుడితే ప్రేమ పెళ్ళిళ్ళు అని చెప్పి తల్లిదండ్రుల మాటలు వినకుండా వాళ్ళ నమ్మకాలు ఉమ్ము చేయకుండా ఏడొచ్చి మేము జాబులు చేస్తున్నామని నాటకాలు వేసుకుంటా, భాగవేశాలు వేసుకుంటా ఒక మేము ఇచ్చేట సర్వనాశనం కావద్దు, ఇట్లా గోపించుకోవద్దు. అది ఆడదానికి సిగ్గుంటే ఆడపిల్లలకి తల్లిదండ్రులకు మాయకొతలు చెప్పుకుంటూ వచ్చి మధ్యలో ప్రాణాలు పోతే అప్రతిష్ట పేరు ఎవరికి? తల్లిదండ్రులకేగా. నీ ప్రాణం పోతుందిగా. ఇంకా జీవితాంతం వాళ్ళు తోడబుట్టిన వాళ్ళకి మచ్చబోదుగా. పలానోడు చెల్లెలను పలానోడు అక్కడ దేశపోయి చంపినట్టు హైదరాబాద్లో పెళ్లి చేసుకుంటా అని అంటారుగా. నీ జాగాలు నువ్వు గోపించుకున్నావు, సచ్చి నువ్వు వెళ్ళిపోయినావు. మరి రేపు భవిష్యత్తు ఏంది? నీ అనుకున్న వాళ్ళ భవిష్యత్తు ఏంది? అది ఆలోచించమంటాను నేను. మన సమాజాన్ని, మన యూత్ని, మన పిల్లల్ని అది ఆలోచించండి. మీ వెనక మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు, మీ అక్క చెల్లెళ్ళు ఉంటారు, మీ అన్నదమ్ములు ఉంటారు.
అది ఆలోచించి దయచేసి మారండి అని చెబుతున్నా. కొడుకులకు బిడ్డలకు ఇది మారండి. ఎట్టాటి ఘటనలు చూసినాకైనా అమ్మాలకు అబ్బాయిలకు మారాల. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలంటారు? ఇంత కిరాతకంగా ఆమెను చంపిన ఆయన ఏం చేయాలంటారు? వాడిని ఉరితీయటమే, వాడికి ఇంకా క్షమార్పణ లేదు అంతే. మన గవర్నమెంట్ అదే నేను డిమాండ్ చేస్తున్నా. ఎవడైనా కానీ ఎవరైనా ఒకటే, ఆడదైనా ఒకటే, మగోడైనా ఒకటే. అది ఒకళ్ళొకళ్ళు చంపే రూల్ లేదు. నచ్చపోతే వదిలేసుకోండి. అలింగ్ కాకపోతే 6 బిడ్డలు తల్లిని వదలమని ఉందండి, చంపమని లేదు. మన సమాజంలో చెప్పలే. నీకు నచ్చపోతే వదిలించుకో. నువ్వు చంపి నువ్వేం తింటున్నావు? నువ్వు కూడా జైల్లో కూర్చుంటున్నావుగా. నీ జీవితం కూడా నాశనం అయిపోతుందిగా. ఆ బుద్ధి ఎందుకు రావటం లేదు మన యూత్కి చెప్పు. అది నేను కోరుకునేది. ఓన్లీ ప్రేమ పెళ్లిళ్ళ వల్లనే ఇలా జరుగుతుందంటారా? పెద్దలు కుదిరించినవి కూడా కొన్ని ఇట్లా జరుగుతున్నాయి కదా. పెద్దలు కుదిరించిన వాటిల్లో ఏదో ఒకటి జరుగుద్ది. ప్రేమ పెళ్లిళ్ళే ఎక్కువ జరుగుతాయి. అది భయం ఉండదు, భక్తి ఉండదు. అది మీరు యాజ్ ఎ పేరెంట్ గా పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పిల్లలకు అదే నేను కోరుకుంటున్నా. దయచేసి మీకు దండం పెట్టాను కోరుకుంటున్నా. తల్లిదండ్రుల కడుపులు గాలవద్దు. మీరు వాళ్ళకి కడుపు కోత పెట్టొద్దు. మీ ఇచ్చలవిడితనానికి, మీ ఏషాలకి, మీ ఊరేగింపులకి కుటుంబ పరువులు తీయొద్దు, తోడబుట్టిన వాళ్ళ పరువులు తీయొద్దు. దయచేసి ఏనంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా నేను చెబుతున్నా. అది. థ్యాంక్ యూ.